నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈ దేశానికి మంచి నిర్ణయాలు కావు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలంతా ఒక డిక్టేటర్షిప్ను తలపిస్తూ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలన్నా కాపాడబడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి ప్రజా సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. పెద్దలు కడియం శ్రీహరి గారు ఇక ఆయన గురించి కూడా నిన్నయాల కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారు పార్టీలను నమ్ముకోలే, ప్రజల్ని నమ్ముకొని బతికినటువంటి బిడ్డ. ఎక్కడున్నా ఏం చేసినా అంతిమంగా నా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ కడియం శ్రీహరి గారు మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పక్కన తులసి మొక్క లాంటి మీరు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దుగాల మొన్ననే మా తీన్మార్ మల్లన్న టీం సర్వే నిర్వహించింది వరంగల్కి సంబంధించి. పార్లమెంట్లో 7.5% ఓట్లతోని కడియం కావ్య గారు ఇక్కడ టెన్షన్గా గెలవబోతున్నారు అనేది మాకు తెలిసినటువంటి అంశం. నాయన్ రాజేంద్ర అన్న కృషి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కృషి అసెంబ్లీ ఎన్నికల కంటే అధికంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోటేయడం అంటే, కడియం కావ్య గారి కోటేయడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కోటేయడము, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం అన్న విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులంతా చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బోడదిన్న లాంటి వారు చాలామంది ఇప్పుడే ఇందులో చేరినారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతూ, ఇవాళ నేను రాజేంద్ర అన్నతో ఇప్పుడే అంటా ఉన్నా రూమ్లో కూర్చుంటే, అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బల్లులు తిరగవచ్చు, అవి తిరగవచ్చు, ఇవి తిరగవచ్చు, అన్ని ప్రాణులకు స్వేచ్ఛ ఉంటుందన్నా అని చెప్పిన. తిరుగుతలేవు, అన్ని ప్రాణులకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని మార్చి మన రిజర్వేషన్లు ఖతం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హక్కులు కావాలన్నా, హక్కులు కోల్పోవాలన్నా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 తారీఖు నాడు జరగబోతా ఉన్నాయి. వరంగల్లో ఉన్నటువంటి పట్టభద్రులు మేధావులు అందరూ కూడా మీ తమ్ముడు, మీ సోదరుడు తీన్మార్ మల్లన్నను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మండలికి పంపించిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి అధికార పక్షంలో ఉంటే ఎట్లా ప్రశ్నిస్తారని ఒక ఆయన అంటారు.